హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను పన్నీర్తో 2 రెసిపీస్ చేద్దాం అనుకుంటున్నాను. అవి ఏంటంటే పన్నీరు జీడిపప్పు టమాటో కర్రీ ఒకటిను, పన్నీర్ దోశ ఒకటిను చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఫస్ట్ మనం పన్నీర్ కర్రీ చేసుకోవడానికి ఒక 2 టమాటాస్, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక 100 గ్రామ్స్ పన్నీరు తీసుకున్నాను. దానిలోకి కొంచెం గుప్పెడంతా జీడిపప్పు తీసుకున్నాను అనమాట. అప్పుడు వీటన్నిటిని కూడా మనం క్లీన్ చేసుకుని చిన్న చిన్న అంటే నీళ్ళతో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. అలాగే పన్నీర్ని కూడా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి రెడీ చేసి పెట్టుకుందాం. అయితే ప్రస్తుతానికి నేను ఉల్లిపాయ తర్వాత పచ్చిమిర్చి అవి కట్ చేసి రెడీ చేస్తున్నాను అనమాట. చూడండి, ఎందుకంటే మనం అన్ని కూరగాయలు మనం ఏ కర్రీ చేసుకున్నా కానీ కట్ చేసి పెట్టేసుకొని చక్కగా స్టవ్ దగ్గర పెట్టుకుంటే ఫాస్ట్గా ఒక 10 నిమిషాల్లో తయారైపోద్ది కర్రీ. అందుకని ముందు ఇవి కట్ చేసి పెట్టుకుందాం. పచ్చిమిర్చి కట్ చేశాను, ఉల్లిపాయ టమాటాలు అవి కూడా కట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు జనరల్గా చాలామంది నాన్ వెజ్ తినరు కదా. అలాంటి వాళ్ళకి పన్నీరు కర్రీ కానీ పన్నీర్తో చేసిన పదార్థాలు కానీ తినడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఓన్లీ వెజిటేరియన్స్కి ఈ పన్నీర్ అనేది చాలా మంచి ఫుడ్. ఎందుకంటే మనం ఇది దోశల్లో వేసుకోవచ్చు, తర్వాత ఇలా కర్రీస్ చేసుకోవచ్చు, అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు. చూడండి, పన్నీర్ని కట్ చేస్తున్నాను. నీళ్ళతో కడిగేసాను. పన్నీరు కడిగేసి ఇలాగ చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకోవాలి. అవి ఫస్ట్ ఏంటంటే మనం కర్రీ చేసే ముందు ఆయిల్లో కొంచెం చిటికెడు పసుపు వేసి అప్పుడు ఫ్రై చేసుకుంటే ఇవి పాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. మనం ఎగ్స్ వేయించుకున్నప్పుడు ఎలాగైతే ఆయిల్లో పసుపు వేయిస్తే స్టిక్ అవ్వకుండా ఉంటాయో, పన్నీర్ కూడా మనం కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత పసుపు వేసి అప్పుడు ఈ పన్నీర్ వేయించుకుంటే చక్కగా దోరగా వేయించుకుని పక్కకు తీసి పెట్టుకుని తర్వాత కర్రీలో వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం పన్నీరు చక్కగా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసి ఒక కూరగిన్నెలో పెట్టి ఉంచాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పాన్ తీసుకొని దాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాం. పన్నీర్ కూడా ముక్కలు చేశాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటోలు అన్నీ కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం పాన్ పెట్టుకుందాం. పాన్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. కర్రీకి సరిపడా 2 గరిటెలు వేసేస్తాను. 2 కానీ 2.5 గరిటెలు కానీ వేసేస్తాను. వేసేసిన తర్వాత మనకి ఇంకా అవసరమైతే అప్పుడు మళ్ళీ చూసుకుందాం. ప్రస్తుతానికైతే పన్నీర్ వేగడానికి తర్వాత కర్రీకి సరిపడా వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగేలోపు చూడండి, నేను కొంచెం పసుపు ఆయిల్లో వేయడానికి తీసాను. అంతకుముందు చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, జీడిపప్పు అన్నీ రెడీ చేసి పెట్టాను. కనిపిస్తుంది కదా ఇలాగా. అయితే ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత తప్పనిసరిగా చిటికెడు పసుపు ఆయిల్లో వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మనకి పన్నీరు దీనికి పాన్కి స్టిక్ అవ్వకుండా చక్కగా వస్తాయన్నమాట, చక్కగా వేగుతాయి. ఇవి కొంచెం దోరగా వేగేంత వరకు పన్నీర్ని వేయించుకుని పసుపు వేస్తున్నాను. చూడండి, పన్నీర్ని వేయించుకుని ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకుని మిగిలిన పదార్థాలు వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే అది వేయించేసుకుని తీసి పక్కన పెట్టుకుంటే మిగతా కూరగాయలు అంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు జీడిపప్పు అన్నీ వేయించిన తర్వాత అప్పుడు మనం ఈ వేయించుకున్న పన్నీర్ని కూడా వేసుకుని కర్రీ చేసుకోవాలి. ఇది ప్రొసీజరు. చూడండి, ఇది చక్కగా పన్నీర్ వేసిన వెంటనే కదపకుండా ఉంటేనే బెటరు. నేను జస్ట్ ఏదో అలా టచ్ చేస్తున్నాను అనమాట స్పూన్ తోటి. కొంచెం వేగింది అన్న తర్వాత మనం ఫాస్ట్గా తిప్పుకోవచ్చు.
అంతకుముందు మాత్రం అది మనం గరిటెతోటి తిప్పేస్తే కొంచెం అవి చాలా స్మూత్గా ఉంటుంది కదా, పొడిలా అయిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని నేను ఇలాగా లైట్గా కదుపుతున్నాను. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకి, అంటే కంప్లీట్ వెజిటేరియన్స్కి మాత్రం చాలా మంచి ఆహారం. తప్పనిసరిగా ఇది అన్ని విధాలుగా, అంటే మీకు ఏ విధంగా నచ్చుతుందో, దోశల్లో నచ్చుతుందా లేకపోతే కర్రీస్లో నచ్చుతుందా, ఇలాంటివి ఆలోచించుకుని ఆ విధంగా ఏదో రకంగా మీరు తీసుకోవడం మంచిదన్నమాట. పన్నీరు ఓన్లీ వెజిటేరియన్స్ తప్పనిసరిగా ఇది మాత్రం మర్చిపోకండి. పన్నీర్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మా మనవరాళ్ళు ఇద్దరు కూడా పన్నీర్ దోశ అంటే చెవులు కోసుకుంటారు, అంత ఇష్టం అన్నమాట. చూడండి, ఇవి బాగా వేగిపోయినాయి కదా, నేను అది చిన్న గిన్నెలోకి తీసేస్తాను. తీసేసి పక్కన పెట్టి అప్పుడు మిగతా పదార్థాలు వేయిస్తాను. మొత్తం అన్నీ తీసి పక్కన పెడతాను. నెక్స్ట్ ఏంటంటే జీడిపప్పు వేసేసుకుందాం. జీడిపప్పు కూడా దోరగా వేగే వరకు వేయించుకుందాం ఆయిల్లోను. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత అప్పుడు మిగతా పదార్థాలు వేసుకుంటే కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇవి వేగిన తర్వాత, జీడిపప్పు వేగిన తర్వాత ఇంకా దాన్ని బయటికి తీయాల్సిన పని లేదు. వెంటనే మనం ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి వేసేసుకొని వేయించుకోవచ్చు అన్నమాట. మీకు క్లోజ్లో చూపిస్తాను చూడండి, ఎలా వేగుతున్నాయో క్లోజ్లో చూపిస్తాను మీకు. ఇప్పుడు జీడిపప్పు వేసాను కదా, ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. జీడిపప్పు వేగిపోయింది, ఉల్లిపాయలు, టమాటాలు, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డాక వేసుకుంటే బెటర్ అని చెప్పేసి నేను టమాటాలోను పచ్చిమిర్చి కాస్త ఆపాను అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకోవడం బెటర్. ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. అందుకని కొంచెం ఉప్పు వేసేద్దాం దీనిలో. కర్రీకి సరిపడా వేసేసుకుంటేనే బెటర్. కొంచెం అని కాకుండా కళ్ళుప్పు వేస్తున్నాను నేను. మనం కర్రీకి ఎంత సరిపోద్దని ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అంత తీసి వేసేస్తున్నాను నేను. నాకు అప్రాక్సిమేట్లీ తెలుసు కాబట్టి వేసేస్తున్నాను. అంటే మీరైతే మీ కర్రీ చేసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి మీరు ఉప్పు, కారం, పసుపు వేసుకోవడం జరగాలన్నమాట. ఇప్పుడు టమోటాలు కూడా వేసేసాను. ఆ రెండు పూర్తిగా, ఉల్లిపాయలు టమోటాలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం ఇంకా కారము అవి వేసుకోవడానికి కారము, కొంచెం మసాలా అది వేసుకుందాం. అప్పటి వరకు దీన్ని కొంచెం మూత పెట్టి మగ్గించుకుంటే బెటర్. ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే అప్పుడు త్వరగా మగ్గుతుంది. అందుకని ఒకసారి మూత పెట్టేసుకుందాం తప్పనిసరిగా. పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం.
ఇవి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు మనం పన్నీర్ వేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ దోశ కొరకు పన్నీర్ క్యూబ్ తీసుకుని నేను ఇలాగ గ్రేటర్ మీద పెట్టి తురుముతున్నాను అనమాట. పన్నీర్ అంటే దోశ రెండు వైపులా కాల్చి తర్వాత రివర్స్ చేసిన తర్వాత పన్నీర్ తురిమి వేసాను దోశ మీద. ఓకేనా?
పన్నీర్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాం.